ఇంకోటి ఏంటి, కర్తృత్వ భోక్తృత్వాలు రెండు ఉండకూడదు. ఏ పని అయితే చేశామో ఇది నా చేయబడ్డది, నేనే ఇదంతా నిర్మాణం చేశాను, నా వలన ఇదంతా నిర్మాణం అయిందా? ఇంత పెద్ద దేవాలయం లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఉంది, కేసీఆర్ హయాంలో కట్టారు. ఆయన కట్టారా? ఆయనదా డబ్బు? యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడి తాలూకా డబ్బు ప్రభుత్వానికి వెళ్తుంది. ఆయన ప్రతినిధిగానే ఉన్నారు. ఆయన హయాంలో ఆయన కూడా తన డ్యూటీ తాను చేశారు. కానీ ఒక ముఖ్యమంత్రిగా ఏం చేయాలో, ఒక ఎమ్మెల్యేగా ఏం చేయాలో, ఒక ఉపాధ్యాయుడిగా ఏం చేయాలో, ఒక రాష్ట్రపతికి ఏం చేయాలో వారి కర్మ మాత్రమే చేయాలి. ఫలం ఆశించకూడదు. నా చేత చేయబడ్డది, నేను ఈ ఆశ్రమానికి ఇసుక ఇవ్వటం వల్ల ఈ బిల్డింగ్ నిలబడ్డది అంటే అంతకన్నా కర్తృత్వ భోక్తృత్వాలు ఉండకూడదు. ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఉంటారో వారే